బీజేపీ నిరసనల పిలుపుతో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటి వద్ద భారీ భద్రతను కూడా పెంచారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడం కారణంగా కాంగ్రెస్సే కారణం దీనంతటికి అంటూ బీజేపీ ఇప్పుడు నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఇవాళ సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోహరించి ఉన్నారు. చూడొచ్చు, బ్యారికేడ్లను కూడా పెట్టారు. అగ్రనాయకులు, బీజేపీ అగ్రనాయకుల ఇళ్ల దగ్గర కూడా పోలీసులు చేరుకుని ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే హౌస్ అరెస్ట్ అయి ఉన్నారు. మిగిలిన నేతలందరినీ కూడా ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అక్కడ పోలీసులు అయితే అడ్డుకుంటూ ఉన్నారు. ఇక సీఎం ఇంటికి దారి వెళ్లే 3 దారులు ఏవైతే ఉంటాయో ఆ 2 దారులన్నింటినీ కూడా పోలీసులు బ్యారికేడ్స్ విధించారు. అక్కడికి వస్తున్న వారందరినీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇప్పటికే బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి నిరసనలు కానీ ర్యాలీలకు అనుమతి లేదు అని ఇప్పటికే పోలీసులు చెప్పున్నారు. 24 గంటల వరకు కూడా ఎవరు కూడా ర్యాలీలు కానీ లేకపోతే నిరసనలు చేపట్టడానికి వీల్లేదు అని పోలీసులు చెప్పినప్పటికీ కూడా బీజేపీ నాయకులు ఇచ్చిన పిలుపుతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మొత్తం మోహరించి ఉన్నారు పోలీసులందరినీ కూడా సీఎం ఇంటి వద్ద. రైట్, మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు మనతో. రైట్ రాణా, బీజేపీ నాయకులు చలో సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఇప్పటికే అగ్రనాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఉన్నారు. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు, అలాగే ఎలాంటి పహారా అక్కడ కనిపిస్తోంది మీకు? ప్రస్తుతం నేను ముఖ్యమంత్రి నివాసం వద్ద ఉన్నాను. నిన్న పార్లమెంటులో ఈ బిల్లుకు ఓటింగ్ ముగిసిన తర్వాత అరగంటలోనే గన్ పార్క్ వద్ద బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున దిష్టి బొమ్మలు కూడా కాల్చినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో అది అయిపోయిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి నివాసాన్ని మేము ముట్టడిస్తాం, ముఖ్యమంత్రి దగ్గరికి మేము కలవడానికి వెళ్తాం, ముఖ్యమంత్రి ఇంటి వద్దకు వస్తామనేసి కూడా బీజేపీ నాయకులు ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యంగా రామచంద్రరావు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటారనేసి మొదటి నుంచి కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో పోలీసు డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ అయింది. మనం నా వెనకాల చూస్తున్నాం, ఇది ఎగ్జాక్ట్గా పెద్దమ్మ గుడికి వెళ్ళేటువంటి ప్లేస్లో ఉంటుంది ఈ దారి. ఇక్కడి నుంచి మరొక దారి, మరి అటువైపు ఎక్కువగా ఉన్నటువంటి పెద్దమ్మ గుడి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు కూడా సీఎం ఇంటి వైపు వస్తుంది. సో ఆ రోడ్డు కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. ఈ రోడ్డు కూడా పూర్తిగా బ్లాక్ చేసి 144 సెక్షన్ని అమలు చేశారు. ముఖ్యంగా ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నటువంటి పనుల మీద ఈ ఏరియాలో ఉన్నటువంటి వారు లేకపోతే పక్కనే ఉన్నటువంటి ఇళ్లలో నివాసం ఉన్నటువంటి వాటిని మాత్రమే ఇక్కడ అలౌ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పంపించేస్తున్నారు. సో దాదాపు ఒక అరగంటకు ముందు కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి 4-5 కార్యకర్తలు బైకుల మీద పెద్దమ్మ గుడి వైపు నుంచి ముఖ్యమంత్రి ఇంటి వద్దకి రావడానికి ప్రయత్నించారు. సో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి అటువైపే పోలీసులు పంపించేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ పెద్ద ఎత్తున వ్యాన్లు కూడా తీసుకొచ్చారు. వ్యాన్లతో పాటు ఎందుకంటే అంత ఆశామాష కాదు, ఇటు బీజేపీ కూడా చాలా స్టాండ్ని చాలా ఎక్కువ ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయాలని కూడా వారు భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సీఎం ఇంటి వైపు నలువైపులు చాలామంది ఎక్కువగా వస్తారనేది కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తగ్గట్టుగా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి అయితేనేముంది, ఇటు మాదాపూర్ నుంచి ఏముంది, కావూరి హిల్స్ అయితే ఉంది. దాంతోపాటు ఇటు రోడ్ నెంబర్ 45 నుంచి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళగలిగినటువంటి దారి ఏదైతుందో ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు బ్లాక్ చేశారు. సో పూర్తిగా ఎక్కడికెక్కడ పోలీసులు పహారా కాస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. నేను కొంచెం ముందుకే వెళ్తాను, ఎందుకంటే ఇప్పటికే ఏసీపీ వెంకటరెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు. మరొక ఏసీపీని కూడా ఇక్కడ నియమించారు. ఎందుకంటే భద్రతని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలనే ఉద్దేశంతో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇక్కడి నుంచి కాస్త నిషిద్ధమైనటువంటి ప్లేసు అంటే ఇక్కడ మాత్రమే కాస్త వారికి వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. సో సీఎం ఇంటి ఎదురుగా ఉన్నటువంటి దారి ఏదైతుందో అది పూర్తిగా బ్లాక్ చేసినటువంటి సిచ్యువేషను. సో కొంతమంది మాత్రం అక్కడ పనిచేసేటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పుడు నా కుడివైపు కానీ ఎడం వైపు ఉన్నటువంటి మనం చూడొచ్చు సెక్యూరిటీని అయితే కూడా కట్టుదిట్టం చేశారు. సో ఎక్కువ మంది ఇటువైపు నుంచి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారిని అక్కడే ఆపుతున్నారు పోలీసులు. సో ఉదయం నుంచి కూడా ఈ యొక్క అంటే 144 సెక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఏమిటంటే మామూలుగా స్వతహాగా ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఎక్కువగానే భద్రత ఉంటుంది. కాకపోతే ఇవాళ బీజేపీ నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని దగ్గరగా ముఖ్యమంత్రి ఇంటి దగ్గర నుంచినే వారు కార్యక్రమాలు మొదలు పెట్టాలని భావించారు. సో దాని దగ్గరగానే ఇప్పుడు పూర్తి స్థాయిలో వారు ఎవరిని రానికుండా ఇక్కడ అధికారులందరూ కూడా వారిని కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రాణా, థ్యాంక్ యూ సో మచ్. అది ముఖ్యమంత్రి నివాసంకి దారి తీసే అన్ని దారుల దగ్గర కూడా పోలీసు పహారా ఉంది. చూస్తున్నాం కదా, మా ప్రతినిధి రాణా కూడా అక్కడ గ్రౌండ్ రియాలిటీ చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీస్ వ్యాన్స్ అక్కడికి చేరుకున్నాయి, భారీగా బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి వెళ్తున్న
గత అరగంట క్రితమే ఒక 30-40 మంది 2 వీలర్స్లో బీజేపీ నాయకులు అక్కడికి వచ్చారు అని తెలుస్తుంది. దీంతో పెద్దమతల్లి పరిసరాలు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి ఇంటికి దారి తీసే దారులన్నింటినీ కూడా ఇప్పుడు పోలీసుల కనుసన్నలలోనే ఉన్నాయి.